నల్లగొండలో జరిగిన బీసీ నాయకుడి పైన దాడిని ఎట్లా చూస్తారు అన్న? ఇది వెంకటరెడ్డి కుట్రగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బీసీలో అనగదొక్కే భాగంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్న. ఎందుకన్నా ఇప్పుడు రాజ్యాంగంలో మాకు హక్కు లేదన్నా? మేము సర్పంచులు కావద్దా? మేము వార్డు మెంబర్లు కావద్దా? అంటే మేజర్ ముఖ్యమంత్రులు మీరే ఉంటారు, మంత్రులు మీరే ఉంటారు, మీ అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరే ఉంటారు, కార్పొరేషన్లో మీరే ఉంటారు. కనీసం చిన్న స్థాయిలో సర్పంచ్గా పోటీ చేస్తే కూడా మీరు మాకు ఓర్చుకోకపోతారంటే ఎంత దుర్మార్గం అన్న. అంటే నాగలక్ష్మమ్మ యాదవ్ అంటే ఆమె నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను అది దారుణంగా తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి హైదరాబాద్ ఫామ్ హౌస్లో దింపి చదివిస్తారన్న. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మరి వెంకటరెడ్డి అదొక రేవంత్ రెడ్డి ఇంటి సభ్యుల మీద ఇటు విధంగా దాడి చేసి ఇదే విధంగా చదివిస్తే ఊరుకుంటారా అన్న? అంటే మీకో న్యాయం మాకో న్యాయం. ఇంత జరుగుతున్నా కూడా అక్కడ పోలీసులు కనీసం ఇంతవరకు రెస్పాండ్ కాలేదన్న. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే చేసిరో, ఇలాంటి సంఘటన చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలా వద్దా? అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే మేము బీసీల వ్యతిరేకి, యాదవుల వ్యతిరేకి, ఎస్సీ ఎస్టీ మైండ్ల వ్యతిరేక అని చెప్పదలుచుకురా అని అడుగుతున్నా నేను.